నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. 3 పెగ్గులు 6 దమ్ములు 3 సిప్లు 6 ముక్కలు. అలా ఆడినోడికి ఆడుకున్నంత, తాగినోడికి తాగినంత, ఎంజాయ్ చేసేవాడికి చేసుకున్నంత, మత్తులో ఊగినోడికి ఊగినంత. ఇలా ఎంత చెప్పినా మత్తు పార్టీలో తక్కువే. బర్త్డే పార్టీ, మ్యారేజ్ పార్టీ, ప్రమోషన్ పార్టీ, రేవ్ పార్టీ, ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీల్లోని పేర్లు డిఫరెంట్గా ఉన్నా అన్నింటిలోనూ తాగి ఊగడమే ఫైనల్. ఏదైనా తాగాలే, ఊగాలే, స్టెప్పులు వేయాలి. ఇంకా వచ్చి చెప్పాలంటే ఆ మత్తులో ఏదైనా చేసుకోవచ్చన్న విచ్చలవిడితనం ఉండేది ఈ కొత్త రేవ్ పార్టీల కల్చర్. ఇప్పుడు బెంగళూరులో వెలుగు చూసిన ఈ కొత్త ట్రెండ్ మళ్లీ కలకలం రేపుతోంది. ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరులో ఒక్కసారిగా షాక్. పోలీసుల వర్గాల్లో అలజడి. మొన్నటి వరకు ఎన్నికల రణరంగంలో దూకిన పొలిటికల్ లీడర్స్, కొందరు సెలబ్రిటీస్ ఇప్పుడు ఓ మత్తు పార్టీలో తలుక్కుమనడమే ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 126 మంది పట్టుబడ్డం కలకలంగా మారింది. అయితే కాదు, ఆ మందు పార్టీలో డ్రగ్స్ పట్టుబడడం మరో టర్నింగ్ పాయింట్ గా మారింది. పలు టర్న్లు తీసుకుంటున్న బెంగళూరు ఇష్యూలో ప్రముఖుల పేర్లు బయటపడుతున్నాయి. దమ్మారో దమ్, దుమ్ము రేపై, డీజేల సౌండ్స్, జిగేల్ జిగేల్ మనే లైట్స్, అదిరేటి స్టెప్పులు, మోడల్స్ హోయలు, సినీ తారాల స్టెప్పులు, నో లిమిట్స్, ఓన్లీ లైవ్. రేవ్ పార్టీల పేరుతో విచ్చలవిడితనం. ఇది బెంగళూరు శివారులో బాగోతం. ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ భగ్నం. తెల్లవార్లు తాగి ఊగే పార్టీ. సాయంత్రం 6 నుంచి ఉదయం 5 వరకు మస్తీ మజా. ఒక్కరోజు కోసం 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయల ఖర్చు. బెంగళూరులో ఓ రేవ్ పార్టీని కర్ణాటక పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీలో రాజకీయ నాయకులు, సినీ తారలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్టీ జరిగిన ఓ ఫామ్ హౌస్ లో 15కు పైగా లగ్జరీ కార్లను గుర్తించారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఈ పార్టీ జరిగింది. బర్త్డే పేరుతో పార్టీ పెట్టారని గుర్తించారు. అర్ధరాత్రి 2 గంటలు దాటినా పెద్ద పెద్ద శబ్దాలు వస్తుండడంతో అనుమానం వచ్చి తనిఖీలు చేశారు. ఈ పార్టీలో దాదాపు 126 మంది ఉండగా వారిలో 70 మంది వరకు పురుషులు ఉంటే 56 మంది వరకు అమ్మాయిల్ని పట్టుకున్నారు. MDMA, కొకైన్ లాంటి వాటిని గుర్తించారు. పట్టుబడిన వారికి మెడికల్ టెస్టులు చేయించారు. అర్ధరాత్రి వేళ ఫామ్ హౌస్ నుంచి దద్దరిల్లే సౌండ్స్ రావడంతో స్థానికులకు అనుమానం కలిగింది. రాత్రి 3 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందించారు. ఆ రాత్రే స్పాట్కు చేరుకున్న పోలీసులు షాక్ తిన్నారు. అక్కడ జరుగుతున్న హంగామా, హల్చల్ను చూసి బిత్తరపోయారు పోలీసులు. విషయాన్ని ఉన్నతాధికారులకు అందించిన పోలీసులు ఒక్కసారిగా దాడి చేశారు. ಪಾರ್ಟಿ ನಡೀತಾ ಇದೆ ಅಂತಕ್ಕಂಥ ಒಂದು ಮಾಹಿತಿ ಮೇಲೆ ಸಿಸಿಬಿಯ ಅಧಿಕಾರಿಗಳು ಸ್ಥಳೀಯ ಪೊಲೀಸರ ಜೊತೆ ಆ ಒಂದು ಫಾರ್ಮ್ ಹೌಸ್ಗೆ ದಾಳಿ ಮಾಡಿದಾಗ ಅಲ್ಲಿ ಹಲವು ಮಾದಕ ವಸ್ತುಗಳು ಪತ್ತೆಯಾಗಿದೆ. ನಂತರ ಸ್ಥಳಕ್ಕೆ ನಮ್ಮ ಶ್ವಾನ ದಳವನ್ನು ಕರೆಸಿಕೊಂಡು ಅದರಿಂದ ತಪಾಸಣೆ ಮಾಡಬೇಕಾದರೂ ಕೂಡ ಸ್ವಲ್ಪ ಮಾದಕ ವಸ್ತುಗಳು ಸಿಕ್ಕಿದವು. ಸುಮಾರು 100 ಜನರು ಇದ್ದಂಥ ಆ ಒಂದು ಫಾರ್ಮ್ ಹೌಸ್ನಲ್ಲಿ ಮ್ಯೂಸಿಕ್ ಉಪಯೋಗಿಸಿ ಸುಮಾರು ರಾತ್ರಿ 3:30 ಗಂಟೆ ಸಮಯದಲ್ಲಿ ಈ ಒಂದು ಮಾದಕ ವಸ್ತುಗಳನ್ನ ಬಳಸ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥದ್ದು ಕಂಡು ಬಂದಿದ್ದು. ಅದಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ఫామ్ హౌస్ లో ఉన్న బెంజ్ కారులో కాకాణి గోవర్ధన్ రెడ్డి కార్ పాస్ దొరికింది. అయితే ఆ పాస్ తనది కాదని అన్నారు కాకాణి. రేవ్ పార్టీలో దొరికిన కారుతో తనకు సంబంధం లేదన్నారు. బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీలో తెలుగు సినీ, టీవీ నటీనటులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అందులో నటి హేమ పేరు వినిపించడంతో ఆమె ఆ వార్తల్ని ఖండించారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదన్నారు. అనవసరంగా ఈ కేసులోకి తనను లాగుతున్నారని చెప్పారు హేమ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. కాగా ఈ రేవ్ పార్టీలో తాను కూడా ఉన్నట్లు వచ్చిన వార్తలపై టాలీవుడ్ యాక్టర్ శ్రీకాంత్ స్పందించాడు. బెంగళూరు శివారు ప్రాంతంలో జరిగిన రేవ్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఎలాంటి రేవ్ పార్టీలకు వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్లోని తన ఇంట్లోనే ఉన్నానని, నేను రేవ్ పార్టీకి వెళ్లినట్లు, పోలీసులు అరెస్ట్ చేసినట్లు నాకు చాలా మంది ఫోన్ చేశారని తెలిపారు. తనపై వచ్చిన వార్తలు తప్పుడు ప్రచారమని, ఇంట్లో ఉన్న తనను చూసి మా ఫ్యామిలీ అంతా నవ్వుకున్నారని వాపోయారు. ఈ మధ్యనే నాకు విడాకులు ఇప్పించేశారన్న వీడియోలను కూడా చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. పోలీసులు పట్టుకున్న వారిలో ఓ వ్యక్తి తనలా కనిపించడంతో అందరూ శ్రీకాంతే అనుకుని పొరపాటు పడ్డారన్నారు. కానీ తాను హైదరాబాద్లోని తన ఇంట్లోనే ఉన్నానని చెప్పుకొచ్చారు. ఏంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి ఇప్పించేశారు నా భార్యతో, ఈరోజు ఏమో రేవు పార్టీలకి వెళ్ళాడు అని చేసి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో, అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని
అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని. బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను, ఇదేంటిది నాలాగా ఉన్నాడేంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు, ఎందుకంటే రేవ్ పార్టీలకు వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకు వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాం తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను. సాధారణంగా ఇలాంటి పార్టీలు సన్సెట్ నుంచి సన్ రైజ్ వరకు జరుపుతారు. సాయంత్రం 6 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు మస్తీ మజా ఉంటుంది. ఒక్కరోజు కోసం 30 నుంచి 50 లక్షల వరకు ఖర్చు చేస్తారు. పార్టీ కోసం డీజేలు, మోడల్స్, నటులు పెద్ద ఎత్తున వస్తారు. అలాంటి రేవ్ పార్టీని పక్కా సమాచారంతో పోలీసులు భగ్నం చేశారు. నార్కోటిక్ స్నిఫర్ డాగ్లతో దర్యాప్తు చేస్తున్నారు. పార్టీలో పాల్గొన్న వ్యక్తులందరినీ గుర్తించే పనిలో ఉన్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో మొదటి నుంచి ట్విస్ట్ల మీద ట్విస్టులు వస్తున్నాయి. కొత్త మలుపులు తిరుగుతూ పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకే చెందిన ప్రముఖులు, లీడర్స్, టాలీవుడ్ ప్రముఖులు ఉన్నారన్న సమాచారం ఇప్పుడు పొలిటికల్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పట్టుబడ్డ వారి నుంచి శాంపిల్ సేకరించిన నార్కోటిక్స్ విభాగం రేవ్ పార్టీ వెనుక ఎవరున్నారన్నది తేల్చే పనిలో పడ్డారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ కలకలం రేగింది. అర్ధరాత్రి బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించగా పోలీసులు దాడి చేశారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా బయటపడింది. పట్టుబడ్డ వాళ్లలో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. సదరు జిఆర్ ఫామ్ హౌస్ హైదరాబాద్ కాన్కార్డ్ సంస్థ ఓనర్ గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జిఆర్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి రేవ్ పార్టీ డ్రగ్స్ పార్టీస్ కి కంక్లూజన్ వచ్చేలాగలేదు. ఎందుకు అనంటే ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా పోలీసులు విచారణ చేపట్టారు. మరోపక్క వారి శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. మొత్తానికి సాయంత్రం 6 గంటల సమయం తర్వాత మొత్తం అందులో ఉన్నటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి మహిళల్ని, పురుషుల్ని, యువత అందరినీ కూడా అక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి ఉంది. వారందరూ కూడా ఫేస్ మాస్క్ వేసుకొని వారి ముఖాన్ని కానీ కళ్ళని కానీ చూపించకుండా పరుగులు తీసినటువంటి దృశ్యాలు మనం స్పష్టంగా విజువల్స్ రూపంలో చూస్తూనే ఉన్నాము. అయితే ఈ కేసుకి సంబంధించి ఇంకా ఈ విచారణలో తేలినటువంటి సమాచారం ప్రకారము 3 డ్రగ్ పెడ్లర్స్ ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వారు ఎక్కడి నుంచి సరఫరా చేశారో, ముఖ్యంగా ఈ పార్టీలో ఆంధ్రప్రదేశ్, పాండుచేరి అండ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలకు చెందినటువంటి వారు, కన్నడ రాష్ట్రంలో కొంతమంది మోడల్స్ ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. వీరందరిలో కొంతమందిని పంపించారు. మిగతా వారిని రేపు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి జిఆర్ ఫామ్ హౌస్ లో అయితే ఎవరు కూడా లేరు. కేవలం పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ నుంచి ఆ డ్రగ్ పెడ్లర్స్ 3ని అదుపులోకి తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇటు సినీ చిత్ర పరిశ్రమకు కానివ్వచ్చు, రాజకీయ నాయకులు కానివ్వచ్చు, వీరందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయినట్టుగా ముందు నుంచి కూడా అనుమానించినట్లుగానే కొంతమంది రాజకీయ నాయకులు పిల్లలు కూడా ఈ కేసులో ఉన్నట్టుగా, అలాగే ఈ రేవ్ పార్టీలో ఇన్వాల్వ్ అయినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. సో డ్రగ్స్ వినియోగం చేసుకున్న వారు ఎవరు, అరెస్ట్ అయిన వారు ఎవరు అనేది రేపు వచ్చే ఎఫ్ఐఆర్ లిస్టు ద్వారా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే సినీ నటి హేమాకి సంబంధించి కూడా మరింత సమాచారం రేపటిలోగా తెలిసే అవకాశం అయితే ఉంది. విత్ కెమెరా పర్సన్ శ్రీధర్, ఆశా, బెంగళూరు, ఎన్టీవీ. హైదరాబాద్కు చెందిన ప్రముఖ బిల్డర్ కొడుకు వాసు అనే వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి వచ్చిన యువతీ యువకులను విమానంలో తరలించినట్లు పోలీసులు నిర్ధారించారు. వీరంతా కూడా తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారేనన్న షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ బర్త్డే పార్టీ పేరుతో జరిగిన రేవ్ పార్టీలో సినీ ప్రముఖులకు చెందిన పిల్లలు, పొలిటికల్ లీడర్లు ఉన్నారన్న సంగతి తెలిసి వారి సంబంధీకులు షాక్కు గురయ్యారు. ఈ ఎపిసోడ్లో మొత్తం హైలైట్ అయింది కూడా ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ పేరు. పార్టీ కూడా మంత్రికి సంబంధం ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. పార్టీలో పోలీసులు స్వాధీనం చేసుకున్న కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పొలిటికల్ గ్రౌండ్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ జాగ్వార్ కారు ఎవరిదన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఎందుకంటే ఈ కారే ఇప్పుడు అంతటికీ రహస్యంగా మారింది. కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్పై కాకాని గోవర్ధన్ పేరు ఉండడంతో ఇష్యూ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ఎమ్మెల్యే స్టిక్కర్ ఒరిజినలేనా? ఎమ్మెల్యేకు తెలిసిన వారు స్టిక్కర్ను పెట్టుకున్నారా? లేక మరెవరైనా ఎమ్మెల్యే టికెట్ పెట్టుకుని వెళ్లారా? ఇదే కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందా? లేకపోతే ఈ రేవ్ పార్టీలో ఎమ్మెల్యే ఏమైనా పాల్గొన్నారా? ఇష్యూ సద్దుమణిగిన తర్వాత బయటకు రావచ్చన్న ధీమాతో ఉన్నారా? ఇలాంటి అనుమానాలు ఎన్నో వస్తున్నాయి. అయితే పోలీసుల విచారణ కూడా రహస్యంగా జరుగుతుండడంతో తెలుగు ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం సంచలనంగా మారడంతో తేరుకున్న మంత్రి కాకాని గోవర్ధన్ కారుకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. మరెవ్వరూ తన స్టిక్కర్ పెట్టుకుని వెళ్లారన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై పిఎస్లో కూడా ఫిర్యాదు చేశారు. అయితే కాకాని అన్న దాంట్లో కూడా రియాలిటీ కనిపిస్తోంది. స్పాట్లో దొరికిన కారు నెంబర్ AP26CA777. ఈ కారు నెంబర్ను ఆర్టీఓ వెబ్సైట్లో సెర్చ్ చేయగా ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి. ఫామ్ హౌస్లో ఉన్న కార్ కలర్ బ్లాక్. అయితే ఆర్టీఓ వెబ్సైట్లో ఉన్న కార్ కలర్ రెడ్గా ఉండడమే $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే
స్పాట్లో దొరికిన కారు కలర్ బ్లాక్గా ఉండడం, ఆన్లైన్లో మాత్రం రెడ్గా ఉండడమే ఇప్పుడు పెద్ద సస్పెన్స్గా మారింది. ఇక్కడే ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన వారే ఇదంతా చేయించారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కారుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి కాకాణి పోలీసులకు దొరికిన కారుతో సంబంధం లేదంటున్నారు. కారుపై ఉన్న స్టిక్కర్ ఒరిజినలా, ఫోటో కాపీనా అన్నది పోలీసులే తేల్చాలి. ఇక 2023లోనే ఈ స్టిక్కర్ కాలపరిమితి ముగిసిందంటున్నారు కాకాణి. సినీ నటి హేమ వ్యవహారం కూడా సేమ్ టు సేమ్ లాగానే ఉంది. రేవ్ పార్టీలో హేమ ఉందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. హేమను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఫోటోను విడుదల చేశారు. ఈ విషయం తెలుసుకున్న హేమ స్పాట్లోనే అలర్ట్ అయ్యారు. హేమ మీడియాకు పెట్టిన వీడియో, పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా చూపిస్తున్న ఫోటో ఒకే రకంగా ఉన్నాయి. హైదరాబాద్లోనే ఉన్నానని, బెంగళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదని, కావాలని తనను బయటకు లాగుతున్నారంటూ మరో వీడియోను పోస్ట్ చేసింది హేమ. ఆ వీడియో, పోలీసులు రిలీజ్ చేసిన ఫోటో ఒకే రకంగా ఉండడంతో అనుమానాలు పెరిగిపోయాయి. రేవ్ పార్టీలో ఉందన్న ప్రచారమే నిజమని తెలుస్తోంది. ఎందుకంటే హేమ ధరించిన డ్రెస్ను ఫోటోలో చూస్తేనే అర్థమైపోతోంది. హేమ ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేయాల్సి వచ్చింది? హేమ తమ అదుపులోనే ఉందని స్వయంగా పోలీసులే ప్రకటించినప్పుడు కూడా ఎందుకు వీడియో పెట్టింది? దాని వెనకాల ఉన్న మర్మం ఏమిటి? ఎలాగైనా గుర్తుపట్టరులే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇక రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రాకున్నా రకరకాల ఊహాగానాలు బయటకొస్తున్నాయి. కొంతమంది పేర్లు వస్తుండగా ఫలానా ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని, ఫలానా పార్టీ నేత ఎంజాయ్ చేశాడని, మొన్నటి వరకు ఎన్నికల రంగంలో మునిగి తేలిన పొలిటికల్ లీడర్లే ఈ పార్టీ ఏర్పాటు చేశారని, లేక ఈ ఈవెంట్ వెనకాల ఉండి నడిపించింది కూడా లీడర్లేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అసలు ఓ ప్రముఖ బిల్డర్ కొడుకు వాసు అనే వ్యక్తి పేరు మీద ఈ పార్టీ జరిగింది. దీనంతటికీ గల కారకులు ఎవరు అన్న దానిపై కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారు బెంగళూరు పోలీసులు. ప్రస్తుతం పట్టుబడ్డ వాళ్ల నుంచి శాంపుల్స్ సేకరించే పనిలో ఉంది బెంగళూరు నార్కోటిక్స్ విభాగం. ఇంకా పోలీసులు స్వాధీనం చేసుకున్న దానిలో పలు రకాలైన డ్రగ్స్, 17 గ్రాముల MDMA పిల్స్, కొకైన్ ఉంది. ఇక ఫామ్ హౌస్ సమీపంలో బెంజ్, జాగ్వార్, ఆడి సహా ఖరీదైన 15 లగ్జరీ కార్లను జప్తు చేశారు పోలీసులు. ఈ కేసును కర్ణాటక ప్రభుత్వం అడిషనల్ SP క్యాడర్ ఆఫీసర్తో విచారణ జరిపిస్తోంది. ఇలా పోలీసులకు దొరికారో లేదో అలా వాలిపోయారు పెద్దవాళ్లు. ఫామ్ హౌస్, పోలీస్ స్టేషన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పోలీసుల అదుపులో ఉన్న పెద్ద మనుషుల కోసం లాబింగ్ చేసేందుకు స్పెషల్ టీంలు రంగంలోకి దిగాయి. తమ వారిని తప్పించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. రేవ్ రచ్చ పార్టీలో ఉన్న ప్రముఖులెవరు? ఉంటే ఏ స్థాయిలో ఉన్నారు? ఎమ్మెల్యేలు, మంత్రుల పుత్రరత్నాలున్నాయా? ప్రజాప్రతినిధుల బంధువర్గాలున్నాయా? ఫామ్ హౌస్లో దొరికిన ఆ VVIPలు ఎవరు? టాలీవుడ్కు చెందిన ఆ సెలబ్రిటీలు ఎవరు? బర్త్డే పార్టీ జరిగిందా? మత్తెక్కించే మత్తు పార్టీనా? అంతా రహస్యం, చిమ్మని చీకటి. ఆ రాత్రి అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. బయటి ప్రపంచానికి అరుపులు కేకలు మాత్రం వినిపించాయి. అంతేకాని ఆ చీకటి ప్రపంచంలో తాగి ఊగిన మైకంలో ఎవరు ఏం చేశారన్నది మాత్రం తెలియదు. అక్కడ జరిగిన తతంగమంతా బయటకు తెలుస్తుందా? పోలీసులు బయటకు లాగుతారా? లేక పొలిటికల్ ఒత్తిడితో కేసును మూసేస్తారా? ఎక్కడెక్కడి నుంచి ఫోన్స్ వస్తున్నాయి అన్నదే ఇక్కడ పెద్ద టాక్. ఎందుకంటే ఇక్కడ పట్టుబడ్డ వారంతా పెద్దవాళ్ల పుత్రరత్నాలేనంట. వారిని ఎలాగైనా సైలెంట్గా బయటకు తీసుకొచ్చేందుకు చక్రం తిప్పుతున్నారు పొలిటికల్ పెద్దలు. అప్పుడే పెద్ద పెద్ద మనుషులు ఫామ్ హౌస్ దగ్గర వాలిపోయారు. మీరెందుకు వచ్చారు ఇక్కడికని మీడియా అడిగితే మా వాళ్ళు ఉన్నారు, బెయిల్పై విడిపించకపోవాలి అంటూ సమాధానమిస్తున్నారు. అంటే వీరి లాబియింగ్ ఎలా పనిచేస్తుందో ఇట్టే అర్థమవుతోంది కదూ. ఎందుకంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, డ్రగ్స్ తీసుకున్నట్లు తేలినా కేసు అల్లాటప్పాలా ఉండదు. అందుకేనేమో ఈ ఇష్యూ పోలీసులకు, మీడియాకు పూర్తిగా తెలియకున్నా ఇక్కడికి వచ్చిన లాయర్లకు మాత్రం తెలిసిపోయింది. అయితే వీరిని చూసిన పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు. పోలీసులు అదుపులో ఉన్న వారిని వీరి కంటపడకుండా జాగ్రత్త పడ్డారు పోలీసులు. లోపల ఉన్నవారు ఎవరు అనేది బయటకు రాలేదు. ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో మొత్తం 126 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరినీ నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫామ్ హౌస్లోనే ఉంచి ప్రశ్నించారు. సాయంత్రం 6 గంటల తర్వాత బ్యాక్ గేట్ నుంచి రహస్యంగా స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఎలాగోలాగా తెలుసుకున్న మీడియా పూర్తిగా ఫేస్ మాస్కులతో ఉన్న నిందితుల వీడియోలను మాత్రం సంపాదించింది. వీరందరికీ మద్దతుగా వచ్చిన న్యాయవాదుల్ని కూడా దగ్గరికి వెళ్ళనీయలేదు పోలీసులు. రేవ్ పార్టీలో పట్టుబడ్డ వారంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడంతో లాయర్లు కూడా తెలుగువారే వచ్చారు. బెయిల్పై తీసుకువెళ్లేందుకు న్యాయవాదులు నవీన్, రామకృష్ణారెడ్డి, హరీష్లు వచ్చారు. లోపల ఉన్నవారి బంధువుల నుంచి వచ్చిన ఫోన్ కాల్తో వచ్చామంటున్నారు న్యాయవాది. అరెస్ట్ అయిన వారు 126 మంది ఉన్నట్లు తమకు సమాచారం ఉందంటున్నారు లాయర్లు. వారిలో ఆంధ్రాతో పాటు కర్ణాటకకు చెందిన వారు కూడా ఉన్నారు.
వారిలో సెలబ్రిటీలు ప్రముఖుల పిల్లలు ఉన్నారంటున్నారు. కొంతమంది కర్ణాటక వాళ్ళు ఉన్నారు, హెచ్చుగా ఉండేది ఆంధ్ర వాళ్ళే. దాంట్లో సెలబ్రిటీస్లు రాజకీయ వ్యక్తులు కూడా ఉన్నారు. చూడాలి ఏమవుతుంది. దాంట్లో పెడ్లర్లు ఎవరు ఉన్నారు, ఈ కన్జ్యూమర్లు ఎవరు ఉన్నారు, వీళ్ళ పార్టీకి అటెండ్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఏమనేది అందరి మీద కేసు వచ్చేలేదు. ఊరికే వీళ్ళేమో భోజనం చేయకే పార్టీకి పోయింటారు. టోటల్ 126 మెంబర్స్ అని చెప్పి ఈ తనక మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పటికే పోలీసులు విచారణ చేస్తున్నారంటున్నారు న్యాయవాదులు. అంతా విచారణలో తేలుతుందని, ఎవరి పాత్ర ఎలా ఉందన్నది బయటపడుతుందన్నారు. ఇంకా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఎవరిని తీసుకోవాలా, కన్జ్యూమర్లు ఎవరు, పెడ్లర్లు ఎవరు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేసినాక తెలుస్తుంది. ఇప్పుడు సద్యానికి సీసీబోలో 40 పైన రైడ్ చేసి వీళ్ళకి ఎలక్ట్రానిక్ సిటీ పోలీసు వాళ్ళకి ఇచ్చినారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసినారు. తదనంతరం వీళ్ళు ఎబ్గోడి పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ చేయి వీళ్ళంతా పరప్నగర్ ఇన్స్పెక్టరు, ఎలక్ట్రానిక్ సిటీ ఇన్స్పెక్టరు, ఎబ్గోడి ఇన్స్పెక్టరు, వీళ్ళు అనేకల్ ఇన్స్పెక్టరు, అడిషనల్ ఎస్పీ, సీసీబోలు అంతా వచ్చి ఇదంతా చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్. ఫామ్ హౌస్లో నిందితులను విచారిస్తున్న సమయంలో అడ్వకేట్స్ని కూడా లోనికి వెళ్లనివ్వలేదంటున్నారు న్యాయవాదులు. తర్వాత పిలుస్తామంటూ బయటనే పెట్టారని వాపోయారు. ఇంకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదండి. మనము అప్పుడు ఇంకా అడుగుతూ ఉంటాము. వాళ్ళు చెప్తారు రోడ్ చెప్పి వెయిట్ చేయండి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళది డిస్టర్బ్ అవుతుంది అని వాళ్ళు మీరు బయట వెయిట్ చేయండి, మనము పిలుస్తాము అని చెప్పింటారు. దట్స్ వై యూఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్. ఆ తర్వాత ఎవరికంటా పడకుండా ఫుల్ మాస్క్లతో పట్టుకు వెళ్లారు పోలీసులు. కేసు విచారణ తర్వాత ఇవాళ నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఛాన్స్ ఉందంటున్నారు పోలీసులు. ఎఫ్ఐఆర్ తర్వాత ఏ కేసులు పెట్టారు, నిందితులు ఎవరు, ఎక్కడివారు అన్నది తెలుస్తుంది. అప్పుడే ప్రముఖుల పేర్లు కూడా అధికారికంగా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.